నమస్తే. మన ప్రభుత్వాలు అత్యంత వెనుకబడిన లేదా విస్మరణకు గురైన సామాజిక సమూహాలకు వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకోసమై వివిధ రకాల పథకాలు ప్రవేశపెడుతూ ఉన్నాయి. ఇది 40-50 సంవత్సరాలు కొనసాగుతున్న ఒకానొక ప్రక్రియ. అందులో భాగంగానే ఉమ్మడి రాష్ట్రంలో లిడిక్యాప్ అనే ఒక సంస్థ ద్వారా చర్మకారులను వృద్ధిలోకి తీసుకొని రావడానికి భూముల కేటాయింపు, దాన్ని ఒక పరిశ్రమగా అభివృద్ధి చేయాలనుకున్నారు. అది ఆగిపోయింది. ఆ సంస్థ పేరు మీద కొన్న భూములు ఉన్నాయి. ఆ భూములను రక్షించాలని, ఆ సంస్థను పునరుద్ధరించాలని, దాని ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చర్మకారులు కోరుతున్నారు. ఎన్నికలకు ముందు దాదాపు రాజకీయ పార్టీలు ఎస్సీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడుతుంటారు. నిర్దిష్టంగా ఇక్కడ అభివృద్ధి ఉన్నది, దీన్ని పరిష్కరించండి, దీని ద్వారా మా బతుకు బాగుపడతాయని వారు ఒక పాయింట్ అవుట్ చెప్తున్నారు. ఈ దానికి సంబంధించిన పూర్వాపరాలు, వారి ఆశలు ఆకాంక్షలు ఏమిటో తెలుసుకుందాం. మన దగ్గర తెలంగాణ రాష్ట్ర చర్మకారుల సంఘం రాష్ట్ర నాయకులు కూసపాటి శ్రీనివాస్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. సార్, ఇప్పుడు నేను లిడిక్యాప్ గురించి మీరు చెప్పిన తర్వాత కొంత స్టడీ చేసిన నేను. ఈ లిడిక్యాప్ దీని చరిత్ర ఏమిటి సార్? కొంచెం బ్రీఫ్గా చెప్పండి, తర్వాత మనం ముందుకెళ్ళిపోదాం. ఇది 1974లో సార్ మొట్టమొదటి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి చేతుల మీదుగా గచ్చిబౌలిలో 43 ఎకరాల భూమిని కేటాయించి దానిలో తోళ్ల పరిశ్రమను పెట్టడం జరిగింది సార్. అది దానికి మొట్టమొదటి లిడ్క్యాప్ చైర్మన్గా ఈనాటి హెల్త్ మినిస్టర్ అయిన దామోదర్ రాజనరసింహ గారి తండ్రి గారు సిలవరపు రాజనరసింహ గారు దాని లిడ్క్యాప్ చైర్మన్గా మొట్టమొదటిసారి అతనికి బాధ్యతలు ఆనాటి ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది సార్. అంటే 73లో స్టార్ట్ అయిన ఈ తోళ్ల పరిశ్రమ ఒకటే. ఈ ఉమ్మడి 23 జిల్లాలలో హైదరాబాదులో ఉన్నది ఒకటే. దీని ద్వారా తోళ్ళు తయారయ్యి, ఈ తోళ్ళ ద్వారా ఆనాడు ఉన్న వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక పరిస్థితులు లేవు, రవాణాకు సంబంధించిన ఆధునిక పరిస్థితులు లేవు. కనుక ఈ తోళ్ళ ద్వారానే వ్యవసాయానికి తొండం బొక్కెల లాంటిది, అట్లాగే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లకి దానికి గాలితిత్తు లాంటిది, ఆ కమ్మరి కుమ్మరి కొలిమి దగ్గర ఈ తోలు లాంటిదే బాగా పనికొచ్చేది. దాని తర్వాత తోలు చెప్పులే ఉండేటి. ఈరోజు సింథటిక్, ఈరోజు ప్లాస్టిక్ చెప్పులు, ఇవాళ ఆధునిక పరిస్థితులు వచ్చినాయి. కానీ ఆ రోజు అన్నీ కూడా లెదర్ తోటే తయారైనవి ఉండేది. లెదర్కి చాలా ఇంపార్టెంట్. ఆ రోజు నీకు ఈ గుర్ర బండ్లు ఉండేటి, గుర్ర బండ్లకు కూడా టాంగా బండికి కూడా గుర్రం మీద దాని స్ట్రక్చర్ కానీ, దాన్ని లాగడానికి కానీ, ఎడ్ల బండ్లకి దానికి ఎడ్లు దాని మీద ఉండడానికి రెండింటి మధ్యలో పొక్కకి అవి పెట్టి అవి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే తోళ్ళతోటి నడిచేది. అట్లా ప్రారంభమైన 1973లో ప్రారంభమైన లిడ్క్యాప్ అనేది 2000 నాటికి వచ్చే వరకే ఎంతో రూపాంతరం చెంది ఆధునిక పరిస్థితికి అనుగుణంగా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఉండడం ద్వారా ఏంటంటే లెదర్ పరిశ్రమకు అక్కడ వాళ్ళు చర్మ పరిశ్రమ వాళ్ళు ఫిష్ మార్కెట్కు సంబంధించిన మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసిండే తప్ప దీన్ని దాంట్లో కలిపున్నా లేదు. సపరేట్గా ఈ చర్మ పరిశ్రమలకు మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి దాని నిధులు కేటాయించి దీన్ని డెవలప్ చేసిన ఆనాటి నుంచి ఈనాటి వరకు బాగుండేది. ఏ రోజు కూడా నీకు మంత్రిత్వ శాఖ ఫిష్ దానికి సంబంధించి ఇచ్చింది తప్ప దీన్ని మాత్రం ఏ రోజు కేటాయించలేదు. నిర్లక్ష్యానికి గురైంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండడం ఒక కారణంగా నిర్లక్ష్యం అయితే దానికి టోటల్గా ఈ రోజు వరకు ఆధునికంగా ముందుకు రాలే. 2002లో ఆనాడు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి లిడ్క్యాప్ చైర్మన్గా దానికి సంబంధించి తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, ఆయన మాదిగ కావడం, ఆయన ఐఏఎస్గా ఉండడము. అతను ఏమన్నాడంటే ఈ మాదిగలందరూ, ఈ ఎస్సీలందరూ కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక వీళ్ళని మనం ఒక సెక్షన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఉపాధి లాంటిది కల్పించి వాళ్ళని మనం ముందుకు తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఓట్లని మీకే ఉంటాయని చంద్రబాబు గారిని ఒప్పించడం ద్వారా ఒక ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించి చంద్రబాబు గారు
సరే అనడం ద్వారా వాళ్ళు ఆనాడు లెక్కలు ఈ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు మలుపు పథకం అని పెట్టి మలుపు పథకానికి సంబంధించి ఈ 23 జిల్లాలలో ఆడ 13 జిల్లాలలో 2500 ఎకరాల భూములు కేటాయించామని, తెలంగాణకు వస్తే ఉమ్మడి 10 జిల్లాలో 2500 ఎకరాలు భూములు కేటాయించామని వాళ్ళు లెక్కలు చెప్తున్నారు తప్ప జీవోల ప్రకారం కానీ మనం ఇంతవరకు ఏవి బయటికి రాలేదు. ఆ తర్వాత 2002లో నుండి 2004 ప్రాంతాల్లో ఈ భూములు కేటాయించబడ్డాయి. ఈ భూములకి మరి భూములు నేను ఇస్తున్నా, మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు నిధులు కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 3,000 కోట్ల బడ్జెట్ను SC/ST సప్లాన్ నుంచి ఈ 23 జిల్లాలకు సంబంధించిన లెదర్ పార్కులు ఏర్పాటు చేయడం కోసం రిలీజ్ చేయడం జరిగింది. 2002లోనే. ఓకే. 2004 వరకు ఈ డబ్బులను కొంత చంద్రబాబు గారు ఆ రోజు ఆడపిల్లలకు సైకిల్ ఇస్తానని ఈ డబ్బుల నుంచే దాన్ని అది పంపిణీ చేయడం వల్ల ఏంటంటే ఆ రోజు తెన్నటి కృష్ణప్రసాద్ గారు కేవలం ఇది మాదిగలకే పెట్టాల్సిన డబ్బులు డైల్యూట్ చేస్తుండని ఆయన కూడా చాలా చంద్రబాబు గారు ఆ రోజు సీఎం గారితో డిస్కషన్స్ అయినాయి. ఆ తర్వాత 2004కు వచ్చే 2004లో ఇక్కడున్న ఆ రోజు ఉమ్మడి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడిపోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో స్టేట్లో కంటిన్యూగా 2004 నుంచి 2014 వరకు ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో రాష్ట్రంలో ఉండడం జరిగింది. అప్పుడు కేటాయించబడ్డ భూములు ఈరోజు మనం 2003లో లెక్కలు చూస్తే RTA ద్వారా తీసుకుంటే కేవలం 400 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఎన్ని అని చెప్పిండ్రు? అప్పుడు మాట ప్రకారం 2500 అన్నారు తప్ప, అంటే డిస్టర్బ్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఖమ్మంలో 4 ప్రాంతాలలో 25 ఎకరాల పేరుతో 100 ఎకరాలు అన్నారు. కానీ అవి వచ్చేవరకు ఓపెన్ క్యాస్ట్ వచ్చిందని ఓపెన్ క్యాస్ట్కి 25 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏదో మన మైనింగ్ వచ్చిందని ఒక మైనింగ్కు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు 25 ఎకరాలు దానికి కేటాయించడం జరిగింది. అట్లా 50 అట్లా అనేక లెక్కలు తెలియకుండా ఈ మాదిగ కమ్యూనిటీకి తెలియకుండా ఇవన్నీ ఏది చేయకుండా ఈ భూములన్నింటినీ కూడా ఆ తర్వాత డైల్యూట్ చేయడం జరిగింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో అటు రాజశేఖర రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఈ భూములను ఏదో రకంగా అంతే కదా, నిధులను లేదా భూములను చేయడం జరిగింది. లాస్ట్కి 2023లో 2023 కంటే ముందు ఒక టర్మ్ ఏంటంటే ఇది మనం ఎందుకు మూసేసిండ్రు, హైదరాబాద్లో ఉన్న గచ్చిబౌలిలో ఉన్న అసలు ప్లేసు 43 ఎకరాలు ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు 43 ఎకరాలకి వెళ్ళి దీనికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లెదర్ టెక్నాలజీ అంటే ఫుట్వేర్కి సంబంధించిన యూనివర్సిటీస్ వచ్చినాయి. అంటే 29 రాష్ట్రాలలో మన తెలంగాణకు కూడా 2014లో తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది ఇక్కడికి. ఆ సెంట్రల్ యూనివర్సిటీకి ఆయన 16,000 ఎకరాలు లెదర్ యూనివర్సిటీ హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ పక్కన సెంట్రల్ యూనివర్సిటీ. ఆ సెంట్రల్ యూనివర్సిటీ ఏంటిది అంటే లెదర్ యూనివర్సిటీ, లెదర్ టెక్నాలజీ అండ్ ఫుట్వేర్ యూనివర్సిటీని దానికి 16 ఎకరాల భూమిని కేటాయించబడ్డది. నేనేమంటున్నా, అయ్యా చంద్రబాబు, అయ్యా మన కేసీఆర్ గారు, మరి ఈ భూమిని మా అభివృద్ధి కోసం కేటాయించిన భూమిని మాకే ఇవ్వకుండా సెంట్రల్ యూనివర్సిటీకి మరి 16 ఎకరాలు ఎట్లా ఇచ్చిందంటే మాదిగల మీద కేసీఆర్ గారిని మక్కువ లేదు, మాదిగలను డెవలప్ చేయాలన్న ఆలోచన లేదు. సెంట్రల్ యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది 16 ఎకరాలు. మొత్తం ఎన్ని ఎకరాల నుంచి? 43 ఎకరాల నుంచి 16 ఎకరాలు దీనికి ఇవ్వడం జరిగింది. సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది కదా, సెంట్రల్ యూనివర్సిటీ పేరుతో దానికి 16 ఎకరాలు ఇచ్చింది. లెదర్ ఇండస్ట్రీ కోసం ఇచ్చింది. లెదర్ ఇండస్ట్రీ కాదు సార్, లెదర్ యూనివర్సిటీ. అది మరి పనికొచ్చేది కదా, తప్పే ఉంది. అంటే ఇంకో కూడా ఇవ్వచ్చు అట్లా అనుకుంటే, వేరే కూడా ఇవ్వచ్చు. అయితే దాంట్లోకి వెళ్ళి ఇంకా 6 ఎకరాలు, ఈ 16 ఎకరాలు మిగతా 6 ఎకరాలు ఏంటంటే పాలిటెక్నిక్, అది కూడా లెదర్ టెక్నాలజీ అండ్ ఫుట్వేర్ పాలిటెక్నిక్ కళాశాలకు ఒక 6 ఎకరాలు ఇచ్చిండు.
ఇవి వచ్చి 16, ఇవి వచ్చి 6, 22 ఎకరాలు. 22 ఎకరాలతో పాటు అక్కడ 6 హైవే రావడం, ఇవన్నిటిని ఇటు రోడ్డు తీయడం, అటు రోడ్డు తీయడం, 2 4 ఎకరాలు, ఆ భూమి 4 ఎకరాల భూమి అట్లా పోవడం జరిగింది. అట్లా అవి 16, 6, 22 అయితే ఒక 4 ఎకరాలు ఇవి పోతే అప్పుడు 26 ఎకరాలు, దరిదాపు 26 ఎకరాలు పోయినాయి. 43లో 26 ఎకరాలు పోతే ఉన్నది 21 ఎకరం. ఈ 21 ఎకరాలలోకి వెళ్ళి ఏంటంటే దారి తీయడం వల్ల 2 బిట్లుగా విడిపోవడం జరిగింది ఆ భూమి. 7 ఎకరాలేమో ఒకవైపు ఉంది. స్ట్రక్చర్ ఉండి ఏదైతే లెదర్ పరిశ్రమ ఈ రోజు వరకు దాంట్లో కోట్లు సంబంధ లక్షల కోట్ల విలువైన మిషనరీ ఉండి అవన్నీ ఉన్నాయేమో ఒకవైపు ఒక పార్ట్లో ఉంది. 7 ఎకరాలు ఒక పార్ట్లో ఉంది. అంటే ఇది 11 ఎకరాలు, 7 ఎకరాలు, 18 ఎకరాలు మిగిలినాయి. ఇంకా టోటల్గా మిగిలినాయి. ఈ 11 ఎకరాలలో భూమిలో ఉన్న స్ట్రక్చరు ప్లస్ ఆ మిషనరీ ఇవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏంది అంటే ఈ దుర్గం చెరువులకు ఈ వాటర్ వెళ్తుంది అంటే తోళ్ళు శుద్ధి చేసింది, కలుషిత వాటర్ వెళ్తుంది కాబట్టి ఆ వాటర్ వెళ్ళడం వల్ల చెరువు కొంచెం ఇదవుతుంది అనే ఉద్దేశంతో దాని తోల పరిశ్రమను అక్కడ మూసేయడం జరిగింది. మేమంటున్నాం ఈరోజు తమిళనాడు చూసుకున్నా, కర్ణాటక చూసుకున్నా, బాంబాయి చూసుకున్నా అనేకమైన ఈరోజు ఓన్లీ లెదర్ టెక్నాలజీలో ఇలా వేరే దేశాలతో పోటీ పడుతున్న ఆధునిక పద్ధతుల ద్వారా అక్కడ ఉపయోగిస్తే ఇక్కడ మాత్రం 2004లోనే దాన్ని ఆ రోజు అప్పటికి 2004 తర్వాత కూడా కొంతకాలం ఒక 500 మందితోటి లిట్ క్యాప్లో 500 మంది కార్మికులు ఉండేవాళ్ళు. ఆ రోజు కూడా కొంత ఏంది అంటే ఈ సదా లక్ష్మమ్మ గారు దానికి ఇది ఆ రోజున్న ఆర్టీసీ పెద్ద విభాగంగా ఉండేది. మనకి ఆర్టీసీ కండక్టర్లు వేసుకునే ఆ పర్సులన్నింటినీ కూడా ఇదే పరిశ్రమ నుంచి మనకి వెళ్ళేది కండక్టర్లకు. అట్లాగే పోలీసు వాళ్ళ బెల్టులు కానీ, షూలు కానీ, అట్లాగే కేటీపీఎస్ లాంటి సంస్థలు అనేకమైన ప్రభుత్వాలు ఏవైతే వాళ్ళకి షూజు, చెప్పులు ఇవ్వాలనో ఇక్కడ నుంచే వెళ్ళేది, ఇక్కడ నుంచే తయారయ్యేది. దాన్ని రాను 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 ఏంటంటే దాన్ని ఆధునిక పరిస్థితుల్లో ఇంకా డెవలప్ చేయకుండా దాన్ని తగ్గిస్తూ ఈరోజు దరిదాపు ఏంటంటే అక్కడ దరిదాపు ఒక ఆఫీసర్ స్టాఫ్ ప్లస్ ఇంకా కొద్దిమంది ఒక 20 మంది 30 మంది మిగిలిపోయారు. నడుస్తుంది, పని ఏం జరుగుతలేదు. వాళ్ళందరూ ఏంటంటే కాపలాదారులుగా, వాచ్మెన్లుగా ఆ స్టాఫ్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వర్క్ నడుస్తుంది తప్ప ఒక రూపాయి కూడా రిలీజ్ చేయలేదండి. అదే చంద్రబాబు నాయుడు గతంలో అదే ఆపినవు కదా మరి ఇక్కడ 500 మంది ఎంప్లాయీస్ ఉండేవారు అంటే బిజినెస్ నడుస్తున్నది, వ్యాపారం బాగా నడిచేది. అంటే చంద్రబాబు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా నడిచిన తర్వాత దాన్ని మళ్ళీ కొనసాగించే ప్రయత్నం ఎవరు చేయలేదా? మీరు అడగలేదా? ఎవరు ఆ రోజు మేమంతా చైతన్యవంతంగా లేము, ఇవాళ చేయాల్సిన వాళ్ళు చేయలేదు. మా దండోరా ఆర్గనైజేషన్ సంబంధించిన పెద్దలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇది వృత్తికి సంబంధించింది కాబట్టి ఈరోజు దీని మీద పూర్తి చైతన్యం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఈ లిడ్ క్యాప్ భూముల విలువ ఎంత ఉండొచ్చు ఇప్పుడు మొత్తం స్టేట్ వైడ్ తెలంగాణలో సార్ 400 ఎకరాలు అంటే వేసుకోండి సార్. ఇవాళ నల్గొండలో చాలా ఏది సిటీ నడుబొట్టున ఆ రోజు 2002లో 2002 నుంచి 2004లో కేటాయిస్తే ఇవాళ 26కు వచ్చినట్టు 22 సంవత్సరాల కింద ఆ భూమి ఇవాళ టౌన్ మధ్యలోకి వచ్చింది. కోట్ల విలువలు చేసే భూములు వచ్చినాయి, లక్షల కోట్ల విలువ చేసే భూములు 400 ఎకరాలు అన్ని కేంద్రాలలో. ఇప్పుడు ఖమ్మంలో 2 ప్రాంతాలలో, అట్లాగే నల్గొండలో, అట్లాగే నీకు మన జనగాంలో, అట్లాగే స్టేషన్ గన్పూర్లో, అట్లాగే మిగతా అన్ని జిల్లాలలో కూడా నడిబొడ్లు ఈ ఆస్తి అనేది మిగిలిపోయింది. అంటే ఈ 400 ఎకరాలలో 400 ఎకరాలు మొత్తం ప్లేన్గా లేవు. 10 జిల్లాలలో 12 ప్రాంతాలలో 8 ప్రాంతాలలో స్ట్రక్చర్ ఉంది.
2004 నుంచి 2014 వరకు ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు అయితేంది, సెంట్రల్ నిధులు, స్టేట్ నిధులతోటి కాంగ్రెస్ ప్రభుత్వం కొంత స్ట్రక్చర్ ఏర్పాటు చేసింది. స్ట్రక్చర్ ఉంది. అంటే ఏది లెదర్ పరిశ్రమల కోసం భవనాలు కట్టిండ్రు, రేకుల షెడ్లతోటి పెద్ద పెద్ద నిర్మించిండు. ఈ 12 ప్రాంతాలలో ఉన్న ఈ లెదర్ పరిశ్రమ 400 ఎకరాల భూములలో 8 ప్రాంతాలలో స్ట్రక్చర్ ఉంది. ఒక 4 ప్రాంతాలలో భూములు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ 8 ప్రాంతాలు ప్లస్ హైదరాబాద్ కలుపుకుంటే అట్లా అంటే కూడా అప్పు పెరుగుతుంది. 33 జిల్లాలనే కాబట్టి సార్ జిల్లాలది ఎట్లయినా కానీ నేను చెప్పేది ఉమ్మడి పద్ధతిలో పోదాం సార్. చెప్పండి. ఉమ్మడి 10 జిల్లాలలో 12 ప్రాంతాలలో ఉంది. గచ్చిబౌలి కాబట్టి 13. ఇక కొంత డిస్టర్బ్ అయింది అంతా పక్క పెడదాం. ఇప్పుడు అట్లా అంటే గోదావరిగానిలో మాకు ఇచ్చిన భూమి వేరే వాళ్ళకి కేటాయించారు. అసలైతే ఈ భూములన్నింటినీ కూడా మాకు కేటాయించిన భూములలో కూడా ఇంకా కొంత నల్గొండలో అయితే మిగతా రైతు వేదిక పేరుతోటి ఇవన్నీ కూడా ఇది మాకు ఎక్కువ నష్టం చేసింది ఏంటి అంటే కేసీఆర్ పీరియడ్లో మాకు చాలా నష్టం జరిగింది. కేసీఆర్ పీరియడ్లోనే మాకు పూర్తి నష్టం జరిగింది. ఎట్లా? ఇప్పుడు ఈ 2004 నుంచి 2014 వరకు ఉన్న 10 సంవత్సరాల్లో మాకు లెదర్ గూడ్స్ ట్రైనింగు, చెప్పుల ట్రైనింగు, ఇవన్నీ ట్రైనింగ్లు ఇచ్చి మాకు స్టైఫండ్ ఇచ్చి ఇవన్నీ చేసి మద్రాసుకు పంపించి మద్రాసులో మాస్టర్ ట్రైనింగ్ చేసి ఇవన్నీ కూడా కొంత వీళ్ళని ఆడియన్స్ని తయారు చేసింది. ఎవరు చేసిండ్రు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేసింది. 2004 నుంచి 2014 వరకు ఇవాళ లిట్ క్యాబ్ ద్వారా లిట్ క్యాబ్ సర్టిఫికేట్లు ఇచ్చి నగర సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి. సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది. ఎందుకు ట్రైనింగ్ ఇచ్చిందంటే భవిష్యత్తులో లెదర్ పరిశ్రమలు అనేటివి పెడితే వీళ్ళందరూ ట్రైనింగ్ చేసిండ్రు కాబట్టి వీళ్ళకి ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో దరిదాపు ఈ ఉమ్మడి 10 జిల్లాలలో దరిదాపు జిల్లాకు 1000 మంది వేసుకున్న 10,000 మందిని ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇచ్చి దరిదాపు 2004 నుంచి ఈ రోజు వరకు 22 సంవత్సరాలు అందరూ ఖాళీగానే ఉన్నారు. ప్రతి జిల్లాలో ఉన్నారు. ఖమ్మంలో ఉన్నారు. ఎంతమంది ఉంటారు అట్లా ట్రైనింగ్? దరిదాపు 10,000 మంది ఉన్నారు సార్. రాజేంద్ర నగర్లో ఉన్నారు. చాలా రాజేంద్ర నగర్ ముందు ఇంకో మోచివాడ ఉంటుంది, అక్కడ ఉన్నారు. ప్రతి జిల్లాలో అంటే వాళ్ళ చెప్పుల మేకింగ్ వస్తుంది. ఒక కేసీఆర్ మాత్రం ఒకటి ఏంటంటే 2014 తర్వాత ఎప్పుడైతే సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందో సెంట్రల్ యూనివర్సిటీలో మాత్రం ఈరోజు డిప్లొమా కోర్సు మాత్రం కొంతమందికి ఒక 500 మందికి డిప్లొమా కోర్సు ఇచ్చిండు. లేదా టెక్నాలజీ అండ్ ఫుట్వేర్కి సంబంధించింది ఒక 500 మందికి ఆయన ఇస్తే 10,000 మందికి లెదర్ గూడ్స్ ట్రైనింగ్, చెప్పుల ట్రైనింగ్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ దాని ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇప్పుడు మిషనరీలు ఇప్పుడు వరంగల్లో లెదర్ ట్యానింగ్ చేసే మిషనరీలు అక్కడ కూడా సమ్ లక్షల కోట్ల విలువ చేసే మిషనరీ ఉంది సార్. పడబడున్నాయి. అవి ఇప్పుడు పనికొస్తాయి? అవి పనికిరావు. అంటే ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇప్పుడు అదంతా అంటే ఈ ఆస్తిని సరైన పద్ధతులు ఇప్పుడు తమరు అంటున్నట్టు ఏంటంటే తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజానికం ఉన్నారు. 4 కోట్ల మంది ప్రజానికం చెప్పులు వేసుకోవాల్సిందే సార్. ఇప్పుడు సెల్ ఫోన్ కవర్లు, ఇప్పుడు టెక్నాలజీ సెల్ ఫోన్ కవర్లు వచ్చినాయి. సెల్ ఫోన్ కవర్లకు కూడా మేము ఇవ్వాల్సిందే. ప్రతి ఒక్కరు బెల్టులు పెట్టుకుంటారు. బెల్టులకు మేము ఇవ్వాల్సిందే. తోలు ఇంకా మంచిది. తోలుదే కదా. ఇవాళ చాలామంది కూడా ఏంటంటే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీకి కార్లు కొని కార్లకు సంబంధించిన లెదర్ తోటి వెనకాల సీట్లు ఇవన్నీ తయారు చేసుకుంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి. ఓకే. ఆధునిక పరిస్థితుల్లో తయారు చేస్తే అంటే ఇంకోటి సార్, మీ ప్రభుత్వంలో మాకు 2 సార్లు రివ్యూ మీటింగ్స్ జరిగినాయి ప్రభుత్వంలో. ఏ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలో మొన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిట్ క్యాప్ మీద జరిగినాయి 2 రివ్యూ మీటింగ్లు జరిగినాయి. ఒకటి ఇండస్ట్రీస్ దాంట్లో జరిగింది. రెండోది గచ్చిబౌలిలో ఉన్న లిట్ క్యాప్ దాంట్లోనే చేసినాం. దానికి పొల్యూషన్ వాళ్ళు వచ్చారు, దానికి సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు. ఈ డిస్కషన్ అంతా చేసుకున్న తర్వాత వాళ్ళతో మేము కలిసి డిస్కషన్ చేసిన దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా చెప్పిండ్రు ఏమనంటే పొల్యూషన్ సమస్య కానే కాదు. పొల్యూషన్ని ఈ ఆధునిక పరిస్థితులలో పొల్యూషన్ని కంట్రోల్ చేసి తెలంగాణలో ఈ 12 ప్రాంతాలలో ఉన్న భూములలో స్ట్రక్చర్ ఉంది, భూములు ఉన్నాయి. దీని మీద దీన్ని ఆధునికంగా తయారు చేస్తే
ఇవాళ తెలంగాణలో మాదిగలు మేజర్ ఫోర్స్లో ఉన్నారు సార్. 4 కోట్ల మంది ప్రజానీకం ఉంటే దాంట్లో మొట్టమొదటి కమ్యూనిటీగా మాదిగలే దరిదాపు ఓ 50 లక్షల మంది మాదిగలు ఉంటారు. ఈ మాదిగ ఉపకులాలు వీళ్ళలో చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు. నేటి యువత ఇవందు వాళ్ళందరినీ కూడా సెంట్రల్ యూనివర్సిటీలో అట్లాగే లేకపోతే పాలిటెక్నిక్లో వీళ్ళందరినీ కూడా జాయిన్ చేయించి ఇట్లాగే బిలో 10th బిలో 7th వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్లు ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరినీ ట్రైనింగ్లు ఇచ్చి ఈ పరిశ్రమలు ఇంకోటి మేమేమంటున్నాం అంటే నా వ్యక్తిగతంగా ఇవాళ సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు ఇవాళ స్టేట్ గవర్నమెంటు 20% ఇస్తే సెంట్రల్ గవర్నమెంటు 80% ఇస్తుంది. ఈ 80-20 100% తోటి పరిశ్రమలు నడపొచ్చు. కానీ ఇక్కడ మ్యాచింగ్ గవర్నమెంట్లు లేవు. ఇవాళ ఉన్న గవర్నమెంట్ సెక్టార్స్ అన్నీ కూడా ప్రైవేట్ సెక్టార్సే చేసేస్తారు. మా ఆశ మేము ప్రాక్టికల్గా అనుకుంటాను. కాబట్టి నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా. నేనేమంటున్నంటే ఇవాళ రిలయన్స్ కానీ బాటా కానీ వీళ్ళందరూ ఎవరు వచ్చినా మా 400 ఎకరాలు మా 10 జిల్లాలో 12 ప్రాంతాలలో ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో మాట్లాడి ప్రైవేటు వాళ్ళతోటి ప్రైవేటు యాజమాన్యంతో మాట్లాడి ప్రైవేటు యజమాన్యం వచ్చి మా యొక్క ఒక చోట 25 ఎకరాలు ఉన్నాయి, ఒక చోట 40 ఎకరాలు ఉన్నాయి. అలాంటి చోట ప్రైవేటు యజమాన్యంతో వాళ్ళు నిర్మించిన అక్కడ ఒక 2000 మంది మ్యాన్ పవర్ అవసరం అనుకోండి. ఒక 1000 మంది మ్యాన్ పవర్ మేము ఇస్తాము, ఒక 1000 మంది మ్యాన్ పవర్ వాళ్ళు ఇవ్వండి, వాళ్ళని తీసుకోమందాం. అట్లా మాకు ఉన్న 12 ప్రాంతాలలో 1000 చొప్పున వేసుకున్న 12 ప్రాంతాల్లో 12,000 మందికి మాకు మ్యాన్ పవర్ వస్తుంది. కానీ మేమేమంటున్నాం, మళ్ళీ మా భూములలో మాకు ఉండడానికి అకామిడేషన్ ఇల్లు ఇవ్వాలి. ఆ రోజు ఈ భూములు ఏ కండిషన్ మీద మీరు మాకు భూములు ఇచ్చిండ్రు, అక్కడే లెదర్ పరిశ్రమ జరగాల, అక్కడే ఉండడానికి ఇండ్లు, అక్కడే పాఠశాల, అక్కడే ఉండడానికి హాస్పిటల్, ఒక హబ్బు లెక్క తయారు చేయాలి. అట్లా ఇవ్వండి మాకు. అట్లా ఏం చేస్తే మా భూములలో మేము పని చేసుకుంటాం, మా భూములలో వచ్చే అకామిడేషన్ మాకు ఉంటుంది, హాస్పిటల్స్ ఉంటాయి, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇట్లా ప్రైవేటు వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకుంటే ప్రైవేటు వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఇవాళ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వనవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వనవసరం లేదు. ప్రైవేటు వాళ్ళతో ఈ కండిషన్ మేము అంటున్న కండిషన్ అంటే నా వ్యక్తిగత అభిప్రాయం. ఇంకా మా సంఘాల నాయకులతోటి మా పెద్దలతోటి అందరితో డిస్కషన్ చేసి ఈ వేలోకి ఇట్లా ప్రయాణం చేస్తే మాకు మ్యాన్ పవర్ వస్తుంది, మా భూములు మా చేతుల్లోనే ఉంటాయి. కానీ మా భూములు ఉంటాయి. తెలంగాణలో లెదర్ పరిశ్రమలు బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటాయి సార్. ఒక మేజర్ ఫోర్సు అసంఘటిత కార్మిక రంగమైన ఈ తెలంగాణలో మేజర్ ఫోర్సు ఈ దరిదాపు లేదంటే మాదిగలకు ఒక 2,000 మంది చొప్పున వేసుకున్న దరిదాపు 25,000 మంది 25,000 మంది మాదిగలకు ఉపాధి కలుగుతుంది. తెలంగాణలో లెదర్ పరిశ్రమలు బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తాయి. సగటున ఈరోజు 50,000 జంతు చర్మాలు ఇక్కడ మాంసప్రియులు ఎక్కువ తెలంగాణలో 50,000 అంటే మనము ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గోవులను కట్ చేయడం, ఈ చర్మాలు బ్రేక్ చేసింది కాకుండా కొన్ని గొర్రెలు మేకలు మిగతా చర్మాలతోటి దరిదాపు ఇక్కడ సంపద ఉంది కాబట్టి, పశు సంపద ఉంది కాబట్టి దానికి సంబంధించింది ఇది మనం తీసుకొని ఇట్లా ప్రైవేటు యజమాన్యాలతో టైఅప్ అయి చేస్తే దీన్ని బాగుంటుంది. అయితే ఇప్పటికే ప్రతిరోజు ప్రతి చోట భూములు అనాక్రాంతలకు గురవుతున్నాయి సార్, అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దానికి మేమేంటున్నామంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఆంధ్రలో 13 జిల్లాలకి 2014లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అక్కడున్న ఈ జగన్ ప్రభుత్వం కానీ లేకపోతే అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా లెట్ క్యాప్కి ఒక చైర్మన్ని డైరెక్టర్ని వేసి అది స్వయం ప్రతిపత్తిగా నడుస్తుంది. ఏపీలో బాగా నడుస్తుంది. ఇక్కడ తెలంగాణ పుట్టిందే తెలంగాణలో లెట్ క్యాప్ ఇక్కడ పుడితే ఇక్కడ మాత్రం 2004 నుంచి ఇవాళ వరకు అంటే దరిదాపు 10 సంవత్సరాలు దీన్ని ఏంటంటే పండబెట్టి దీన్ని అభివృద్ధి చేయకుండా ఈ భూములని వేరే శాఖలో కేటాయిస్తూ ఎక్కువ నష్టం చేసింది కేసీఆర్ ప్రభుత్వమే. మాకు ఎక్కువ నష్టం చేసింది సార్. కానీ ఇక్కడ సరే అది చూద్దాము ఏందనేది.
దీని వలన పరోక్షంగా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? 20-25 వేల మందికి చర్మకారులకు వస్తుంది. ఎస్. పరోక్షంగా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ దొరకవచ్చు? పరోక్షంగా అంటే ఆ, దరి మ్, ఉంటుంది దుకాణాలు అమ్మడం, హోల్సేల్, రిటైల్, రకరకాల షాపులు ఉంటాయి ఎస్ కదా. సార్. అంటే దీన్ని అనేది ఇంకా న్యూ మోడల్ ఏంటంటే ఆ, ప్రతి బస్ స్టాండ్లో ఒక స్టాల్ పెట్టాలి సార్. ఓకే, చెప్పుల స్టాల్. చెప్పుల స్టాండ్ అది లిట్ క్యాప్ పేరుతో పెట్టాలి. అట్లాగే ప్రతి దాంట్లో ఇప్పుడు ఆ, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కూడా గవర్నమెంట్ ఆఫీసులు కొన్ని ఇప్పుడు మండల ఆఫీస్ ఉంది, మండల ఆఫీస్లో కాంప్లెక్స్లు ఉండే దాంట్లో ప్రతి చోట కూడా లిట్ క్యాప్ సంబంధించిన వాటిని వాళ్ళకి షాపుల్లో రూపంలో ఇస్తే దరిదాపు వాళ్ళకు కొంత జరుగుతుంది. లేదు దీన్ని వేరే ఒక సొసైటీల ద్వారా ఏర్పాటు చేసుకొని మీరే చేసుకోండి అని వేరే చేసిన అయితే మార్కెట్ చేయవచ్చు దీన్ని. మార్కెట్ చేసి అవకాశాలు చాలా బాగున్నాయి. ఉంది సార్. అంతేందుకు సార్, ఒక స్ట్రిక్ట్గా ఇప్పుడు కేటీ బేస్ ఉంది సార్. కేటీ బేస్లో షూస్ ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే కేటీ బేస్ ఎండీ ఉన్నాడు సార్. ఎండీ దగ్గరికి నేను లిట్ క్యాప్ సంస్థగా వెళ్ళి సార్ గవర్నమెంట్ సంస్థ మాది తీసుకోండి అంట. దాని వేరే అతను వస్తాడు, సార్ మాది తీసుకోండి సార్, బాటా నుంచి వచ్చినాం, మీరు మాది తీసుకుంటే మీకు పర్సంటేజ్ ఉంటుంది సార్ అంటే అందరు పర్సంటేజ్లకు తెగబడ్డారు. పర్సంటేజ్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ సెక్టార్ని పక్కనెట్టేసి ప్రైవేట్ సెక్టార్ని ఆహ్వానిస్తారు. అది గవర్నమెంట్ సెక్టారు ఇవే ఇస్తాను ఇవే తీసుకోవాలని ఖచ్చితంగా వాళ్ళు దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇప్పుడు టోటల్గా మున్సిపల్ వర్కర్లకి ఇవే ఇవ్వాలి సార్. ఇప్పుడు కండక్టర్లకు వాళ్ళకి ఏది ఉన్నా కానీ బ్యాగ్స్ ఉన్నాయి. అట్లా అవునవును. ఇప్పుడు షూస్ చాలా చాలా లెదర్ గూడ్స్ అంటే చాలా మంది ఇష్టపడతారు కూడా. కూడా అవును. అట్లా చేయొచ్చు సార్. స్ట్రిక్ట్గా తీసుకుంటే దీన్ని చేయొచ్చు. కానీ ముఖ్యమంత్రి ఏమన్నాడు? ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన అభిప్రాయం ఏమిటి ఈ విషయంలో? ముఖ్యమంత్రి గారు మేము గాంధీ భవన్ చరిత్రలో ఏనాడు 10 జిల్లాలకు సంబంధించిన ఏది లిట్ క్యాప్ సంస్థ, ప్రభుత్వ లిట్ క్యాప్ సంస్థ ద్వారా ట్రైనింగ్ పొందిన వాళ్ళందరం కూడా దరిదాపు 1000 మంది గాంధీ భవన్ మెట్ల మీద బూట్ పాలిష్ కార్యక్రమం చేసి ఎన్నికలకు సార్ ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలో రావాలా కేంద్రంలో రావాలా మేము మద్దతు ఇస్తాం, మీ కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు మమ్మల్ని నష్టం చేసింది, మీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మా లెదర్ పరిశ్రమలు మీరు ముందుకు తీసుకెళ్లాలంటే వాళ్ళు ఏమన్నారంటే చేవేళ్ళ డిక్లరేషన్లో పెట్టలేదు, అయినా మీరు ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా లెదర్ పరిశ్రమలు అనేటివి మేము డెవలప్ చేస్తామని మాటిచ్చి మాటిచ్చిన ప్రకారం మేము దరిదాపు మా శక్తి మేరకు అన్ని జిల్లాలో ఇవాళ జహీరాబాద్లో సురేష్ సెక్టార్ గారు ఎంపీగా గెలిచిందంటే ఆ సురేష్ సెక్టార్ గెలుపు కోసం ఈరోజు దేవన్ సతీష్ మాదిక్ గారు, గజ్జల కాంతం గారు నాయకత్వంలో చంద్రశేఖర్ గారు మినిస్టర్ గారు బూట్ పాలిష్ చేసిండు సార్. ఎక్కడ ఆయన ఒక మాజీ మంత్రి గారు బూట్ పాలిష్ చేసి సురేష్ సెక్టార్కి అంటే ప్రచారంలో తెలంగాణలో బూట్ పాలిష్ కార్యక్రమం ప్రచారం చేసి 2023లో ప్రభుత్వాన్ని తీసుకొచ్చడంలో అంటే ఆయన బూట్లకు పాలిష్ చేసి ఆయన ఓట్లు వేసారా? ఆయన ఎవరికి సెట్కార్కు ఓట్లు వేయించిన ప్రచారంలో భాగం సార్. ప్రచారంలో భాగంలో ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళందరినీ పిలిచినాం, వాళ్ళ బూట్ పాలిష్ చేసి అయ్యా మీకు మేము బూట్ పాలిష్ చేస్తున్నాం, మీ ఓట్లన్నీ కూడా సురేష్ సెక్టార్కి వేయాలని చంద్రశేఖర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ఓటు అడిగిండు. ఆయనతో పాటు మేము పని చేసినాం. నాయం నరసింహారెడ్డి గారికి మా మహిళా వాళ్ళు హన్మకొండ చౌరస్తాలో బూట్ పాలిష్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారి ఖమ్మంలో మా మహిళలు బూట్ పాలిష్ చేసిండ్రు. మేము బూట్ పాలిష్ చేస్తుంటే చూసి ఆనాడు పువ్వాడ అజయ్ గారు ఆయనే స్వయంగా వెళ్ళి చెప్పులు కుట్టే స్టాల్లోకి వెళ్ళి ఆయనే బూట్ పాలిష్ చేసిండు. సరిపోయింది, చెల్లు. అట్లా గవర్నమెంట్ తెచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు గవర్నమెంట్ వస్తే ఆయన జనవరి 24వ తారీఖు 23 డిసెంబరు గవర్నమెంట్ ఫామ్ అయితే 24-13న మన కేంద్రానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళి కేంద్ర వాణిజ్య సెంట్రల్ మినిస్టర్ మన ఇండస్ట్రీస్ మినిస్టర్ని కలిసి అయ్యా మా తెలంగాణకు 3 పరిశ్రమలు కావాలని అర్జీ పెట్టడం జరిగింది. ఆ 3 పరిశ్రమలలో మన కరీంనగర్ సంబంధించిన సొప్పదండికి ఒక మెగా లెదర్ పార్కు, అట్లాగే జనగాంకి ఒక లెదర్ పార్కు, అట్లాగే వరంగల్కి టెక్స్టైల్స్ పార్క్ కావాలని ఈ 3 పార్కులు అర్జీ పెట్టడం జరిగింది. అప్పుడు సెంట్రల్ మినిస్టర్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మీరు మంచి ఇష్యూని లెదర్ పరిశ్రమలు వస్తే చాలా మంచిది తెలంగాణలో లెదర్ అని మంచి ఇష్యూని మాకు ఇచ్చిండ్రు, తప్పకుండా దీన్ని పరిశీలించి చేస్తామన్నారు.
2004లో 2004 నుంచి ఈ రోజు వరకు 2026కి వెళ్ళినాం. కానీ మరి దీని మీద ఇప్పుడు వాస్తవానికి ఇది బట్టలు, చెప్పులు ఎప్పుడు మార్కెట్ డిమాండ్ ఉంటుంది వేస్తూ వీటికి. ఉంటుంది సార్. పైగా మన్నిక అనే దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. సార్ సార్ ఇక్కడే పరిశ్రమ ఉంటే తక్కువ ధర కూడా దొరుకుతాయి. సార్ మరి ఈ విషయంలో మీ దాంట్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎస్ సార్. ఎమ్మెల్యేలు ఉన్నారు, సార్ సార్ మంత్రులు ఉన్నారు. సార్ మరి సార్ వీళ్ళంతా ఏం చేస్తున్నట్లు? సార్ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు దీన్ని. కానీ కార్యాచరణకు వచ్చే వరకే పూర్తి స్థాయిలో అంతలేదు. ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఒక రివ్యూ మీటింగ్ పెట్టాడు సార్. మీరు కూడా కూర్చోండి. ఇవాళ ట్రైనింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు పాలిటెక్నిక్ ద్వారా లెదర్ గూడ్స్ లెదర్ టెక్నాలజీ చేసిన పిల్లలు ఉన్నారు. ప్లస్ లెదర్ గూడ్స్ చెప్పులు తయారు చేసిన ట్రైనింగ్ చేసిన ఆడియన్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మా అందరితో ఒకసారి మీరు చీఫ్ సెక్రటరీ గారితో పెట్టి మీరు మాతో కూర్చోండి సార్. మేము చెప్తున్నాం, ₹1 మీరు రెవెన్యూ ఇవ్వకుండా, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకుండా మేము చెప్పేటి మీరు దృష్టిలో పెట్టుకొని ఇట్లా చేస్తే ఇటు తెలంగాణలో మీకు గవర్నమెంట్కు రెవెన్యూ పెరుగుతుంది, మాకు ఉపాధి వస్తుంది, మాకు ఉండడానికి ఇల్లు ఇవన్నీ కూడా అవే డబల్ బెడ్రూమ్ దాంట్లో ఇవ్వండి సార్, దాంట్లో ఇవ్వండి, మా పరిశ్రమలలో పనిచేసే వాళ్ళకి ఇవ్వండి. మొత్తము 1973, 74 నుంచి 2026 వరకు ఈ మధ్య కాలంలో మీరు అనుకున్న వరకు మీకు ప్రయోజనం కలిగించిన వారెవరు? మీ అంచనాకు దరిదాపుల్లో ఉన్న పార్టీ ఎవరు, నాయకులు ఎవరని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ చేసింది సార్. చంద్రబాబు నాయుడు భూములు ఇప్పించినారుగా. భూములు ఇప్పించిండు కరెక్టే. కానీ ఒకనాడు భూములు ఇప్పించి మరి ఇక్కడ భూములు ఏ ఉద్దేశంతో భూములు ఇప్పించిండు, ఏ ఉద్దేశంతో నువ్వు SC/ST సప్లాన్ నిధులు తీసుకొచ్చినావు, ఆ దానికి పెట్టకుండా నిధులు డైవర్షన్ అయిపోయింది. డైవర్షన్ అయిపోయింది. అయినా మీ పీరియడ్ మీ చేతిలో ఉన్న పీరియడ్ కూడా 2 ఇయర్సే కదా, 2002 నుంచి 2004 వరకు 2 ఏళ్లలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ వచ్చింది. తర్వాత మీరు తెలంగాణలో లేరు, అయిపోయింది. 2004 లాస్ట్ అయిపోయింది. కాబట్టి ఏం చేయలేదు. కొంత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఇక్కడ నుంచి వారికి మీ స్టూడియో ద్వారా మీ అందరి ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళకి కూడా ఎందుకంటే భూములు కేటాయించబడినాయి. ఈరోజు భూములు అంటే ఒక ధైర్యంగా చంద్రబాబు నాయుడు, ఆ రోజు మా తెన్నేటి కృష్ణప్రసాద్ గారు, ఆయనకు కూడా ఈరోజు ఆయన ప్యానెల్ స్పీకర్గా, ఇవాళ బాపట్ల ఎంపీగా ఆయన కేంద్రంలో ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నారా? ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ప్యానెల్ స్పీకర్గా ఉన్నారు, మంత్రిగా లేరు సార్. ప్యానెల్ స్పీకర్ మరి కేంద్రంలో ఉన్నారు కాబట్టి ఆయనకు రిక్వెస్ట్ చేయాలని ఒకటి సార్ అతను అది కూడా ఆయన దృష్టికి తీసుకెళ్దాం సార్. అతనికి చంద్రబాబు నాయుడు గారికి తనకి మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాం. దీన్ని చాలా ఇప్పుడు 2.5 ఇంకా ఉన్నది తక్కువ పీరియడ్ సార్. ఈ తక్కువ పీరియడ్లో రేవంత్ రెడ్డి గారు దృష్టి సాధిస్తే ఈ 40,000 మంది మాదిగలు గుండు గుత్తగా ఏది రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. రేవంత్ రెడ్డి గారితో ఉంటారు సార్. 40 లక్షల మంది 40 లక్షల మంది. ఎందుకంటే మాకు ప్రధాన వృత్తే మా వృత్తే చెప్పులు కుట్టడం కదా సార్. చెప్పులు కుట్టడం, డప్పులు కొట్టడం. ఎన్ని రోజులు కుడతారు? ఇంకా ఎన్ని రోజులు చెప్పులు చేస్తారు? అలా ఆధునిక పరిస్థితి. ఇవాళ చెప్పులు సార్ కూర్చొని కుట్టి ఆరే రంపే దారంతో కుట్టే పరిస్థితులు లేవు సార్. ఇవాళ అన్ని మిషనరీ ఉంది. మీరు ఎట్లా కూర్చునడం, మేము అట్లా కూర్చొని మామూలు కట్ చేయడం, అది చేయడం, ఏ పీస్కి ఆ పీస్ పెట్టడం. చైనాలో ఈరోజు మహిళలే సెల్ ఫోన్లు తయారు చేస్తాను సార్. ఆ పద్ధతిలో ఇవాళ మా వాళ్ళు అందరూ కూడా శుభకార్యాలకి మా వాళ్ళు ఇస్తరాకులు తీస్తారు సార్. మాకు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది సార్. మా వాళ్ళు అందరినీ ఆధునికంగా మీరు ఇవ్వండి. మా రోజుకు 1 డజన్ చెప్పులు తయారు చేస్తే మాకు ఇంత వస్తుంది అనుకున్నప్పుడు, మాకు ఉండడానికి దాంట్లో అకామిడేషన్ ఇల్లు ఉన్నది అనుకున్నప్పుడు చాలా మాకు గౌరవంగా ఉంటుంది. మరి లేకపోతే సరే సార్ మీరు అన్నట్టు మేము చెప్పులు కుట్టాం. మరి ఇవాళ చెప్పులు ఎవరు తయారు చేస్తాను సార్? చెప్పుల సంస్థలు ఎవరి చేతిలో ఉన్నాయి సార్? చుక్కపల్లి పిచ్చయ్య వీళ్ళలాంటి ఇప్పుడు ఆంధ్రలో పరిశ్రమలు మొత్తం పెద్ద పెద్ద మెగా లెదర్ పార్కులన్నీ కూడా వాళ్ళ చేతులలో ఉన్నాయి సార్. దాంట్లో మా వాళ్ళందరూ ఆంధ్రలో పనిచేసే వాళ్ళందరూ కూడా సేమ్ ఈ కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే అదర్ దెన్ కమ్యూనిటీ కావచ్చు, వాళ్ళ వర్క్ ఉంటుంది. అట్నుంచే ఉత్పత్తి అవుతుంది, ఇట్నుంచి లేవు. ఒక్క పరిశ్రమ కూడా లేదు. వృత్తులు కూడా మారిపోతున్నాయి కదా, ఒక అప్పట్లాగా లేదు కదా. అదే ఈ విషయంలో మీరు ప్రభుత్వానికి నిర్దిష్టంగా అదొక మాట. మిగతా రాష్ట్రాల్లో ఏపీలో నడుస్తుంది అన్నారు కదా, దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఈ తోళ్ల పరిశ్రమ అభివృద్ధి, చెప్పుల తయారీ పరిశ్రమలు ఉన్నాయా? బాగా నడుస్తున్నాయా? అదే ఇప్పుడు టాప్ చెప్తున్నా కదా సార్. పక్కనున్న తమిళనాడు ముందు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు డౌన్ కాలే. అది
బాగా నడుస్తుంది బాగా నడుస్తుంది. ఏది ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయిలో ఉంది. అక్కడనా యా తిరిగి కర్ణాటక ఉంది. తిరిగి చూసి వచ్చారా వాటిని? లేదు సార్ అంటే మా వాళ్ళు సమాచారం కొంతమంది ఉంది. వెళ్ళిండ్రు. ఓకే, ఓకే. కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దీన్ని మీరు ఒక అలా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తానంటే మా దాంట్లో చాలామంది ఎక్స్పర్ట్స్, మేధావులు, చాలామంది నిపుణులు, చాలామంది ముందుకొస్తారు సార్. మీరు ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఒకే అవకాశం ఇవ్వండి సార్ రేవంత్ రెడ్డి గారు. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. తెలంగాణలో లెదర్ పరిశ్రమలు ఖచ్చితంగా బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ రెడ్డి గారు సర్కార్ లెదర్ పరిశ్రమలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తుంది. రైట్ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ప్రభుత్వాలు ఆయా సామాజిక సమూహాలను వృద్ధిలోకి తెచ్చేందుకోసమై అమలు చేస్తున్న పథకాలకు నిధుల కేటాయింపు లేదా భూమి కేటాయింపు, అక్కడ మౌలిక సదుపాయాల కల్పన, ఇదంతా చేయడానికి చాలా సమయం ఉంటుంది. కానీ ఇప్పటికే ఆల్రెడీ భూ కేటాయింపు ఉన్నది, కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, ప్రపంచం మారుతూ ఉన్నది. ఈ ప్రభుత్వము స్కిల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నది. అంటే వృత్తిలో నిపుణత రావాలని ప్రభుత్వం తాపత్రయం ఉన్నది. సరే, చాలా వాటి ఎన్నికల హామీలుగా మాదిరిగా కాకుండా ఇప్పటికే నిర్మాణమై ఉన్న ఒకానొక బేస్ పైన ఒక నిర్మాణం చేయడమే ఉంటుంది. బేస్ రెడీగా ఉన్నది. అంటే ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలని వారు చేస్తున్న విజ్ఞాపన. థ్యాంక్ యూ.